హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు నైట్ డిన్నర్ కోసం అయితే రెస్టారెంట్కి వచ్చామా. అక్కడైతే ఆర్డర్ చేసి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఏమీ తీసుకొని రాలేదు. ఏం చేయాలో అర్థం కాక చుట్టూరు చూస్తున్నామా. చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో. మేమైతే 7కే వచ్చాము కాబట్టి ఇంకా మనుషులు ఎవరూ లేరు. మేము డిన్నర్ నైట్ త్వరగా తింటాము. ఆనియన్స్ తెచ్చిపెట్టారా, వాళ్ళు అయినా కూడా ఇంకా ఏం తీసుకొని రాలేదు. సర్లే ఖాళీగా ఉండడం ఎందుకని సాసెస్ ఇస్తే ఆ సాసెస్ తోటి ఆనియన్స్ని అయితే తినేస్తున్నాము. వీళ్ళు వచ్చేలోగా ఆనియన్స్ అన్నీ అయితే ఖాళీ చేసేయాలన్నమాట. మీరు కూడా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా ఫుడ్ తీసుకొని రావడం లేట్ అయితే ఇలానే చేస్తారా? వెజ్ బుల్లెట్స్ అని ఆర్డర్ పెడితే ఇవి క్యాబేజీతో చేశారనమాట. ఎక్కువగా ఫ్రై అయ్యి కొద్దిగా మాడినట్టు అనిపిస్తున్నాయి, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇవి తినేదేమో కానీ ఇందులో సాస్ తినడం ఎక్కువయ్యింది. అవి బుల్లెట్స్ అయిపోయేలోగా తర్వాత ఒక 15 మినిట్స్కి మేము పెట్టిన రైస్ అయితే ఆర్డర్ వచ్చేసిందనమాట. గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఇందుకు ఈ రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారా? మన ఒంగోలులోనే గుంటూరు రోడ్లో వి గ్రాండ్ హోటల్ అనమాట. వి గ్రాండ్ రెస్టారెంట్. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ అంతా బాగానే ఉంది, కానీ లోపల అంతా కొంచెం స్మోకీగా ఉంది. అదే కొంచెం పొగ పెట్టినట్టు, సాంబ్రాణి వేసినట్టు అట్లా అనిపిస్తుంది. అది లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా డిన్నర్ కంప్లీట్ అయ్యే టైంకి మనుషులు కొంచెంగా వస్తూ ఉన్నారన్నమాట. చూసారా నా ప్లేట్ ఎంత క్లీన్గా ఉందో, రిషి ప్లేట్ ఎట్లా ఉందో. రిషి అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? మీరు కూడా ఇంతేనా? రెస్టారెంట్లో సోంపు ఇస్తారు కదా, అంతా అయిపోయిన తర్వాత వాటిని తీసేసి టిష్యూలో దాచిపెట్టేసుకుంటుంది. మీరు కూడా అంతే కదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు? కానీ ఈ సోంపు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నానని దాచిపెట్టేస్తుంది.